నేను మంచి వ్యక్తిని కాకపోవడం చాలా మంచి విషయం. నువ్వు రా. ఒకవేళ నువ్వు మళ్ళీ హియాతో కనిపించావంటే నిన్నప్పటికప్పుడే చంపేస్తాను. ఇది వార్నింగ్ మాత్రమే. డాడీ వద్దు. పద పద. డాడీ ప్రళయ్ ఏం చేయొద్దు. హ్యాండ్స్ అప్. డాడీ పద. రా లోపలికి రా. పద. డాడీ రా. ప్లీజ్ నన్ను వదలండి. రా. ప్రళయ్ నేను పద. ప్లీజ్ లోపలికి పద. నన్ను వెళ్ళనివ్వండి. పద. డాడీ పద. ఐ లవ్ యూ హియా. నువ్వు చాలా ధైర్యవంతుడు అని తెలుసు. నువ్వు జగత్ ఘోషి అన్నయ్య కూతుర్ని ప్రేమించావు. చెప్పు చెప్పు, ప్రేమించడం లేదని చెప్పు. చెప్పు చెప్పురా, చెప్పు చెప్పు. నేను గుర్తున్నానా? చెప్పాను కదా, జీపీ తంగానే గుర్తొచ్చానా? ఐ విల్ కిల్ యూ. కమాన్ చెప్పు. చెప్పురా చెప్పు, ప్రేమించడం లేదని చెప్పు. ప్రేమించడం లేదని చెప్పే వరకు దెబ్బలు తప్పవు. అదా ఐ విల్ కిల్ యూ. వాద ప్రతివాదాల తర్వాత ఈ కోర్ట్ ప్రళయ్ దత్తును పూర్తిగా నిర్దోషని ప్రకటిస్తోంది. లేదు, అలా జరగదు. కుదరదు. నేను ప్రళయ్ని వదులుకోవడం కుదరదు. నేను ప్రళయ్ లేకుండా బ్రతకలేను. ఏది ఏమైనా నేను ప్రళయ్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడే వెళ్ళాలి. ఆకాష్ బాబు. నేనే ఆకాష్ని. కంగ్రాచులేషన్స్, మీకు బాబు పుట్టాడు. నేను మావయ్యనయ్యాను. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ. ప్రళయ్ హియా హియా ఇంట్లో నుండి వెళ్ళిపోయింది. త్వరగా వెళ్ళి వెతకండి. రజత్ వాళ్ళు హియా కోసం తీవ్రంగా వెతుకుతున్నారు. ఆమె దొరికిన తర్వాత ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. సమయం లేదు, ఖచ్చితంగా సమయం లేదు. మనం ప్రస్తుతానికి నా బంగ్లాకి మారిపోదాం. చూడండి, సిచ్యువేషన్ కూల్ అయ్యాక మనం ఏం చేయాలో ఆలోచిద్దాం. ఆకాష్ నిర్ణయం కరెక్టే అనిపిస్తుంది. నేను కార్ అరేంజ్ చేస్తాను. డోంట్ వరీ. జాగ్రత్త. బీ కేర్ఫుల్. ఇవ్వండి. హలో. ప్రళయ్, నేను చెప్పేది విను. రజత్ వాళ్ళకి మనం ఎక్కడున్నామో తెలిసిపోయింది. ఏం మాట్లాడుతున్నావు బావా? నేను చెప్పేది విను. వాళ్ళ వెంట పడ్డారు. ఇప్పుడు ఎక్కడున్నారు మీరు? నేను మంచి వ్యక్తిని కాకపోవడం చాలా మంచి విషయం.
నేను నిన్ను ఎందుకు చంపుతున్నానో నీకు అర్థమయ్యే ఉంటుంది. కారణం ఆ స్కౌండ్రల్. ఇప్పుడు హట్ అయ్యేది నువ్వు ఒక్కడివే కాదు, ఆ స్కౌండ్రల్ కూడా హట్ అవుతాడు. ఆకాష్ బాబా, ఆకాష్ బాబా, ఆకాష్ బాబా, ఆకాష్ బాబా, ఆకాష్ బాబా, ఏం జరిగింది? ఏం జరిగింది? ఒక్క నిమిషం, నేను అంబులెన్స్ కాల్ చేస్తాను. వద్దు ప్రళయ్, టైం లేదు. ఆకాష్ బాబా, ఆకాష్ బాబా, వెళ్ళిపో ప్రళయ్, ఇక్కడ నుండి వెళ్ళిపో, వెళ్ళిపో ఇక్కడ నుండి. ఆకాష్, ఆకాష్ బాబా, ఆకాష్ బాబా, ఆకాష్ బాబా, ఆకాష్ బాబా, ఆకాష్ బాబా, ఆకాష్ బాబా. నేను మంచి వ్యక్తిని కాకపోవడం చాలా మంచి విషయం. నువ్వు బావ దగ్గర కూర్చుని ఏడవడానికి ఇది సమయం కాదు ప్రళయ్, అర్థమైందా? నేను చెప్పేది జాగ్రత్తగా విను. 5 నిమిషాల్లో కొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతున్న బిల్డింగ్ దగ్గరికి వెళ్ళు. ఒకవేళ ఆలస్యమైపోతే మీ చెల్లి కూడా మీ బావ దగ్గరికే వెళ్ళిపోతుంది. హరి ఓం అని చెప్పు, హరి ఓం అని చెప్పు. హలో హలో, హరి ఓం అని చెప్పు, హరి ఓం అని చెప్పు. చెల్లి 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 నీకేం కాదు చెల్లి. చెల్లి చెల్లి కళ్ళు తెరువు, కళ్ళు తెరువు. చెల్లి చెల్లి కళ్ళు తెరువు, కళ్ళు తెరువు. హరి ఓం అని చెప్పు, హరి ఓం అని చెప్పు. నీ చెల్లిని కాపాడుకోలేకపోయావు. నువ్వు న్యూ బిల్డింగ్ సైట్ దగ్గరికి త్వరగా చేరుకుంటే నువ్వు మీ అమ్మనైనా కాపాడుకోగలవు. యో హరి ఓం అని చెప్పు, హరి ఓం అని చెప్పు, హరి ఓం అని చెప్పు, హరి ఓం అని చెప్పు. అమ్మా 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 నీకేం కాదమ్మా. అమ్మా 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 హరి ఓం అని చెప్పు. మీ అమ్మని కాపాడుకోలేకపోయావు. మీ అల్లుడినైనా కాపాడుకోవాలంటే త్వరగా బస్ స్టాండ్కి వెళ్ళు. చెప్పండి హరి ఓం, చెప్పండి హరి ఓం, చెప్పండి హరి ఓం, చెప్పండి హరి ఓం. నేను మంచి వ్యక్తిని కాకపోవడం చాలా మంచి విషయం.
నువ్వు నాకు వ్యతిరేకంగా చేయెత్తకపోతే ఎమ్మెల్యే రజాద్ ఘోష్కి అల్లుడిగా ఉండేవాడివి. చూడు చూడు, నీ ఫ్యామిలీ మొత్తాన్ని అంతం చేసేశాను, అందరినీ చంపేశాను. నేను నీకు ముందే చెప్పాను, నేనే ప్రారంభం, నేనే ముగింపు, నేనే చట్టం, నేనే పరిపాలన, అన్నీ నేనే. చూడు, నువ్వు నమ్ముతావో నమ్మవో, నేను చాలా మందిని చంపేశాను, కానీ నేనెప్పుడు ఇంత సంతోషపడలేదు. కానీ నిన్ను చంపితేనే నాకు సంతోషంగా ఉంటుంది. అందుకే నువ్వు చచ్చిపోవాలి. నువ్వు చచ్చిపోయే ముందు నీకో నిజం చెప్పాలి. మీ నాన్నను కూడా చంపింది నేనే. కొట్టండి. ఎంత ధైర్యం నీకు కాళ్ళు పట్టుకుంటావా? చంపేవాడిని. డాడీ వద్దు, డాడీ ప్లీజ్.